ఇక ఇంకొక విషయము, ఈ హీరో విజయ్ దేవరకొండ పైన కేసు పెట్టాలని అంటూ ఉన్నారు. ఎందుకు, ఏం చేసిండు ఆయన, ఏం మాట్లాడిండు, కారణం ఏంటిది అనేది ఒకసారి ఇక్కడ చూడాలి. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్లు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటూ వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ గిరిజన జాతిని అవమానపరుస్తూ మాట్లాడారని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ అంటూ ఇక్కడ వీళ్ళు ఎవరంటే ఈ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్. అసలు ఫస్ట్ విజయ్ దేవరకొండ ఏమన్నాడో వినండి మీరు. ఏదో అంటారు కదా, నోట్ల మాట ఇట్లా నాలుక దాటి బయట పడేదాకానే, బయట పడ్డదంటే నీ చేతులు ఉండనే ఉండదు, అది నీది కానే కాదు, అది దానికి ఏదైనా నువ్వు ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకోవాల్సిందే. మంచి అయితే పొగిడినట్టు పూలదండలు వేసినట్టు జర్ర అటు ఇటు అయితే రాళ్ళు కూడా వేస్తారు, రాళ్ళు కూడా ఇస్తుంటారు. అందుకే మేము కూడా ఇట్లా వార్తలు చెప్పేటప్పుడు ఒక్కొక్క పదము వెతికి 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 చెప్తాం. పైగా చాలాసార్లు అంటే స్లిప్ అవ్వడానికి అక్కడ దాకా వస్తుంది. కొన్నిసార్లు ఆవేశము, కొన్నిసార్లు లేకపోతే ఆనందము, లేదా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఏదైనా మాట్లాడదామనే ఒక ఉత్సాహం వస్తుంది కదా, యాంగ్జైటీ అంటారు దాన్ని. ఆ పరిభాషల వైద్య పరిభాషలో యాంగ్జైటీ అంటారు. సో యాంగ్జైటీతో కూడా కొన్నిసార్లు నోట్లకి వెళ్ళి ఆయనతో జారిపోతాయి. ఇక జారిపోయినాక వెనక్కి తీసుకోలేము. మేమంటే సరే సారీ అనో, లేకపోతే మళ్ళీ తప్పిదం అయిందనో, లేకపోతే మళ్ళీ ఇదా చెప్పి కొంత కవర్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు సినిమా హీరోలు, పైగా సెలబ్రిటీలు, అంటే సెలబ్రిటీల కళ్ళు అంటే వాళ్ళ పైననే ఉంటాయి మొత్తం. సమాజం అంతా కూడా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇటు సెలబ్రిటీ జానులీరి ఆ అమ్మాయి, ఆమె కూడా నేను ఏడుస్తూ ఉంది, ఏదో వీడియో పెట్టింది మన ఛానల్లో కూడా, మా బాలన పెట్టిండు. సో ఆమె కూడా ఏడుస్తూ ఉంది, మా జీవితం అంతా ఇట్లా అయిపోయింది అన్నట్టుగా, అంటే తన బాధనంతా వ్యక్తపరిచింది. సో సెలబ్రిటీల వైపు ఎందుకు చూస్తారనేది కూడా తను చెప్పింది. ఇగో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు ఇది. యాక్చువల్గా చెప్పాలనుకున్నది కరెక్టే. అది ఆయన ఏదో అంటారు కదా, ఆయన అంతరార్థం అంటారు దాన్ని. ఆయన భావంలో తప్పేం లేదు నిజంగా చెప్పాలంటే, అర్థం పర్ఫెక్టే. ఇలా మళ్ళీ ట్రైబల్స్ అసోసియేషన్ మళ్ళీ నన్నేమన్నా అనగిట్లా, కానీ నేను చెప్తున్నా ఆయన అన్నది అర్థం కరెక్టే, కానీ ఆయన భావం కరెక్టే. కానీ అనే పదాలలోనే కొంత ఏదైనా సరే ఎట్లుంటుందంటే, బాలకృష్ణ సినిమాల సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి నీ అయ్య ఎట్లున్నాడు అని అడగడానికి చాలా ఫరక్ ఉంటుంది అనేది సినిమాల బాలయ్య బాబు చెప్తాడు కదా. సో అట్లా అడిగిన దాంట్లో చెప్పే దాంట్లో ఉండే ఫరకే ఈ ఫరక్. ఆది మానవులు కొట్టుకున్నట్టు అంటే దాన్ని ఎవరు పట్టించుకోకపోతుండే. అప్పుడు సరే అలా జీవన పోరాటంలా, అప్పుడు ఆహార వేటలా ఏదైనా ఆది మానవులు దండలాడారు, ఇట్లా కొట్టుకున్నారు, చంపుకున్నారు అంటే దాన్ని వేరే రకంగా తీసుకుంటుండే. ఇలా ట్రైబల్స్ అని పేరు పెట్టే వరకు అంటే ఎట్లయినా వాళ్ళకి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ అవకాశం ఉండే, వెసులుబాటే ఉండే అన్నట్టుగానే ఆయన హీరో విజయ్ దేవరకొండ పైన కేసు పెట్టాలని కొట్లాట చాలైంది. ఇగో ఇక్కడ ఆయన అంటే ఇక్కడ దాకా పర్ఫెక్ట్ ఆయన మాట్లాడింది. బుద్ధి లేకుండా, ఈ బుద్ధి లేకుండా అన్నాడు చూడు, ఇక ఈడ తప్పైంది. యాక్చువల్గా ఆయన అనాలనుకున్నది పాకిస్తాన్ వాళ్ళు ఆ సన్నాసులు మన మీద పడి ఏడ్చే బదులు, మన మీద పడి కొట్లాడే బదులు, మనలను చంపే బదులు, ఇక వాళ్ళ పరిస్థితులు బాగలేనప్పుడు ఫస్ట్ ఇది ఆలోచించే బదులు అటుపక్క ఆలోచించి ఆయన తల ప్రభుత్వాన్నే వ్యతిరేకించి ఆ ప్రభుత్వం పైనే దాడి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పాల్సిన దాన్ని ట్రైబల్స్ కదా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నట్టు అని ఏదైతే చెప్పిండో అది తప్పు అయిపోయింది. మళ్ళీ బుద్ధి లేకుండా అన్నాడు, బుద్ధి లేకుండా, తెలివి లేకుండా అన్న మాట ఏదైతే ఉందో ఆ వర్డ్ని వీళ్ళు తప్పుగా తీసుకున్నారు. ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. సో ఈ బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు అని చెప్పి అన్నందుకు ఇక ఆయన పైన కేసు పెట్టాలని చెప్పేసి అంటున్నటువంటి ఈ లాయర్ల అసోసియేషన్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ వీళ్ళు రాసిరు ఎవరికి, ఎస్సీ/ఎస్టీ కమిషన్కి రాసి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి మా తరపున మేము చెప్తా ఉన్నాం ఆయన అన్నటువంటి మాటలని చెప్తూ ఇక్కడ 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు అంటూ ఇక్కడ యూట్యూబ్ చూస్తుండగా హీరో విజయ్ దేవరకొండ వింటున్నప్పుడు మా జాతిని అవమానించి వీడియో చూడడం జరిగింది అంటూ ఇక్కడ ఎక్కడికి వెళ్ళి ఇగో ఈ స్టేట్మెంట్ అన్ని మీడియా మాధ్యమాల్లో ప్రసారం చేయడం జరిగింది. సో జాతిని ఉద్దేశించి మాట్లాడడం, మా జాతిని అవమానించడమే. దీనికి సంబంధించిన వీడియోస్ అండ్ ఆన్లైన్ స్క్రీన్ షాట్స్
ఫోటోలు దీంతో పాటు జత చేయడం జరిగింది అంటూ ఇక్కడ దయచేసి మా గిరిజన జాతిని అవమానిస్తూ ఉపన్యాసంలో మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చర్యలు తీసుకోవాలని మా ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము అంటూ ఈ కిషన్ రాజ్ చౌహాన్ ప్రెసిడెంట్ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్. ఓకే, ఇది ఓకే. ఇక్కడ మరి పాపం ఆయన ట్రైబల్స్ గురించి గొప్పగా చెప్పినప్పుడు లేదా వాళ్ళ సినిమాల్లో వాళ్ళ జీవితంని మంచిగా చూపించినప్పుడు అట్లాంటప్పుడు ఏమనుకోరు. అంటే అదేంటంటే అప్పుడు ఇక ఎగిరిగా అంతేస్తారు. ఇట్లా మిస్ఫైర్ అయినప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ ఉన్న మాట ఇంకోటి ఏంటిదంటే ఈ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఈ మాట అంటుంది నేను కాదు, మళ్ళీ నేను అంటున్నా అనుకున్నారు. ఈ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి ఒక మాట చెప్తా. ఈ ట్రైబల్స్ గురించి మాట్లాడుతున్న ఈ అసోసియేషన్ మొన్న ఎందుకో ఒక లగచర్ల కాడ రైతులంతా ఆగమైపోయినప్పుడు మరి ఎందుకో ఆ ట్రైబల్స్ కోసం ఈ అసోసియేషన్ బయటకు రాలే, ఏడమనుకుంది డైరెక్ట్గా అంటుర్రయ్యా, నేను కాదు అంటున్నటువంటి మాట. ఈ మాట డైరెక్ట్గా సరే విజయ్ దేవరకొండ అభిమానులేనో లేదంటే సినీ అభిమానులు ఎవరైనా అయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని వ్యతిరేకించేటోళ్ళు కావచ్చు. మరి అసోసియేషన్ ఆనాడు ఎక్కడ వండుకున్నది, ఏం చేసింది, మరి ఎందుకు లగచర్ల రైతుల కోసానికి బయటకు రాలేదు? వచ్చి ఆనాడు మరి ప్రభుత్వం ఇట్లా నిర్బంధాలకు గురి చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని తీసుకుపోయి జైల్లో నూకిన్నాడు. ఎక్కడ పోయింది ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది మరి వాళ్ళ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. పైగా సినిమా అన్నాక లేదా ఇది అంటే కొన్నిసార్లు చూసి చూడనట్టు ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కొన్నిసార్లు ప్రతి దాంట్లో భూతద్దం పెట్టాల్సిన పని లేదు అని చెప్పి కూడా కామెంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపైన కేసు అవుతుందా లేకపోతే ఆయన ఏం చేస్తారా తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళపైన వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ వీళ్ళ మీద ఉంది. ఇగో ఇదే వాళ్ళు రాసినటువంటి లెటర్. ఇక మరొక వార్త ఉంది ఇక్కడ. ఇగో 17 నెలల్లో ఏం చేశారు మొదలైన నియోజకవర్గాల రివ్యూ. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో భేటీ పూర్తి. ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ ఆరా ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం. త్వరలో మిగతా సెగ్మెంట్ల వారీగా అంటూ ఇగో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏమేం పనులు చేశారని, ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారని ఆయన ఆరాధిస్తున్నారు. ఆయనకు నచ్చినా నచ్చకున్నా, ఇది రేవంత్ రెడ్డికి మింగుడు పడ్డా పడకున్నా, నేను అంటున్నటువంటి మాట, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలని లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని ప్రజలకు తీసుకోవడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయినరు. అది ఫ్లాప్ అంటే ఫ్లాప్. అందుకోసానికే ఇలా విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అసలు గ్రౌండ్లో ఉన్నారా కనుక్కోండి. వాళ్ళు గ్రౌండ్లో ఉంటే ప్రజలకు దగ్గరగా ఉన్నారా లేదా, అసలు సమస్యలు తెలుసుకుంటారా లేదా చెప్పండి. ఎందుకోసం అంటే ప్రభుత్వ పథకాలలో అన్నీ సగం వస్తున్నాయి.